జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి కాపుల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఈసారి తాజాగా నిన్న రాజమండ్రిలో చేసినటువంటి వ్యాఖ్యలతో కాపులు వర్సెస్ పవన్ కళ్యాణ్ తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైపోయిందా అనే వాదన వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగా సురేష్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ ఎంతసేపు అంటే వాస్తవానికి మొన్న మాట్లాడారు కాపుల గురించి కాస్త చులకన చేస్తూ మాట్లాడిన పరిస్థితి. తాజాగా నిన్న మళ్ళీ ఏకంగా కాపులకి వార్నింగ్ ఇస్తూ మాట్లాడిన మాటలు, మీ అంతు తెలుస్తాను, మీ చిట్టాలు ఇప్పుతాను, నేను కనుక తలుచుకుంటే మీ మూలాలు ఉండవు అంటే ఎవరి మూలాలు ఉండవు, ఎవరి మూలాలని పెకిలించే ప్రయత్నం చేస్తున్నారు. కాపుల్ని మీకు ఎవరైతే వెన్నంటే ఉన్నారో 2024 ఎన్నికల్లో ఆ కాపులకే మీరు వార్నింగ్ ఇచ్చే స్థితికి వచ్చేసారా అంటే ఏం చెప్తారు? ఓవరాల్గా చూసుకుంటే అండి, పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ మొత్తం చూశాను నిన్న మొన్న 2 days కూడా. కాపులపై చాలా అసహనం కనపడుతుంది ఆయన స్పీచింగ్ విధానం చూస్తుంటే. కారణం బిఫోర్ ఎలక్షన్ ఈయన కాపులు పెద్దన్న పాత్ర పోషించండి. అంతకన్నా ముందు కూడా ఈయన ఇండివిజువల్గా ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు అటు టీడీపీకి చిట్టలు కొట్టుకోండి, ఇటు వైసీపీకి చిట్టలు కొట్టుకోండి అని కాపుల్ని కొంచెం కామెంట్ చేసిన పరిస్థితి చూసాం. ఇతను ఇండిపెండెంట్గా వెళ్ళినప్పుడు ఎలక్షను తర్వాత కలిసి వెళ్ళినప్పుడు మీరు పెద్దన్న పాత్ర పోషించండి, ముందుకు రండి, అందరిని నడిపించండి, నన్ను గెలిపించండి, నేను మీకేం కావాలో నెరవేరుస్తాను, కాపులకి సీఎం అవ్వలేదని ఉంది కదా అది నేను అయి చూపిస్తాను, ఇలా అనేక రకాలుగా కాపులపై మాట్లాడటం జరిగింది. సో అందరూ సరే అతను ఓడిపోయి ఉన్నాడు, ఏదో 1 year 2 years సీఎం చేసుకుంటాడు అని అందరూ ఓన్గా చేశారు. అయితే ఈయనకి ఎక్కడా కూడా సీఎం అవ్వాలని లేదు. ఓన్లీ చంద్రబాబుని ఆయన్ని మాత్రం సీఎం చేద్దామని ఉంది. ఇంకా 15 సంవత్సరాలు కలిసి రావాలంటున్నారు, ఆయన లీడర్షిప్లో మేము పనిచేస్తాం అంటున్నారు. ఇలాంటి సందర్భంలో కాపుల నుంచి విపరీతమైన ఒత్తిడి వస్తుంది ఆయనకి. కాపులకి న్యాయం జరగట్లేదని, హత్యలు జరిగిపోతున్నాయి, ఎక్కడ కేసులు కట్టట్లేదని. సో ఇలాగ అనేక రకాల ఒత్తిడి వస్తుంది. కాపు కార్పొరేషన్ ఏర్పడలేదని, మినిస్టర్లు తగ్గిపోయాయని, కార్పొరేషన్ చైర్మన్లో కాపులకి న్యాయం జరగలేదని, నామినేటెడ్ పోస్టుల్లో లోకల్గా 30% అన్నారు అది రావట్లేదని, ఇలాగా క్యాడర్ నుంచి అనేక విధాలు ఆయనకు ప్రెజర్ వస్తుంది. రీసెంట్గా తమిళనాడులో అక్కడ గెలవడం, ఈ రకమైన ప్రెజర్లు వచ్చేసరికి ఇవన్నీ మెజారిటీగా కాపు వర్గం ఆయనతో ఉన్నారు కాబట్టి వీళ్ళే నన్ను ప్రెజర్ చేస్తున్నట్టు ఆయన ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు రేపొద్దున్న రాజ్యసభలు ఇస్తే కనుక లింగంనేని రమేష్ గారి పేరు అని పడుతుంది. అతనికి ఎలాగిస్తారని చెప్పి ఇప్పటి నుంచే చర్చలు జరుగుతున్నాయి. అతను ఏ రకంగా పార్టీకి సపోర్ట్ ఉన్నాడని చెప్పి ఒక రకమైన అనాలిసిస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ గమనించుకుని ఇప్పుడు నాకు కష్టకాలంలో మనోహర్ గారు నా పక్కన ఉన్నారు, రమేష్ గారు నా పక్కన ఉన్నారు, వాళ్ళకి కాకపోతే ఎవరికి చేస్తా అన్నట్టు ఈయన మాట్లాడుతున్నారు, ఆయన్నే నేను ఉంచుకుంటాను. సో ఇలాంటి సందర్భంలో అనేక రకమైన ప్రజల మధ్యలో ఎదురుదాడి చేయడం మొదలెట్టాడేమో ఈయన అనిపిస్తుంది అనమాట. అంటే ఆ ఎదురుదాడి చేసే క్రమంలో మీకు మొన్నటి వరకు ఓట్లేసిన మీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు కానీ సామాజిక వర్గ ప్రజలకు కానీ మీరు మీ చిట్టాలు ఎప్పుతాను, మిమ్మల్ని తేలుస్తాను, మీ మూలాలు ఉండవు అని వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటున్నాను. ఈయన అనేక రకాల మాటలు మాట్లాడటం కూడా మనం చూసాం. గత ఎలక్షన్లో ఈస్ట్ గోదావరి వెళ్తేనేమో అటు కన్నబాబు గారిని మన త్రిమూర్తులు గారిని తిడతారు, అటు వైజాగ్ అటు వెళ్తేనేమో గంట గారిని తిట్టేవారు, అంతకుముందు దాటి వెళ్తే బొత్స గారిని తిట్టేవారు, ఇక్కడేమో పేరు నాని గారిని తిట్టేవారు, ఈ అంబటి గారిని తిట్టేవారు. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఈయన కాపు నాయకులనే టార్గెట్ చేస్తూ ఉండేవారు కళ్యాణ్ గారు. ఆయన ఉద్దేశం నాకు అనిపించింది ఏంటంటే ఈ నాయకత్వం డిఫరెంట్ పార్టీల్లో నశింపజేస్తే కింద క్యాడర్ అంతా ఇక సచ్చినట్టు ఆయనతో పడి ఉంటారు. ఈ రకమైన ఉద్దేశాలతో ఆయన కాపు నాయకుల్ని ఎక్కువ టార్గెట్ చేశాడు. మీరు ఇతర ఏ నాయకుల్ని పెద్ద ఆయన టార్గెట్ చేసింది లేదు చూడండి ఎక్కడా కూడా గతంలో. సో క్యాడర్ కూడా అలాగే ఉన్నారు, ఆయనతో ట్రావెల్ చేసే క్యాడర్ కూడా కాపు నాయకుల్ని మెజార్టీకి ఎక్కువ టార్గెట్ చేసేవారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బిహైండ్ ఆ నాయకత్వాన్ని చంపేస్తే కింద క్యాడర్ అంతా దిక్కులేని పరిస్థితుల్లో వీళ్ళకి ఓటేస్తారు, లేకపోతే వీళ్ళు చెప్పిన వాళ్ళకి ఓటేస్తారు అనేది వీళ్ళ ఫీలింగ్. తర్వాత ఇప్పుడు కాపులందరూ బహిరంగంగా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి,
అవును, దాసరి రాము కానీ లేకపోతే అక్కడ తిరుపతి రమణ గారు కానీ. చాలామంది అండి, వాళ్ళిద్దరే కాదు, చాలామంది బహిరంగంగా వచ్చి అసలు ఏం చేసావు, ఏం జరుగుతుంది, ఏం చెప్పావు ఎలక్షన్ ముందు, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏ బెనిఫిట్ పొంది నువ్వు అసలు పార్టీ ఎందుకు పెట్టావు, నీ పార్టీ విధి విధానాలు ఏంటి, నువ్వు చేస్తున్నదేంటి, ఇవన్నీ క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ చేసేసరికి దాన్ని తట్టుకోలేక ఆయన దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో మీ చిట్టాలు ఉప్పుతాను, మీ జాతకాలు ఉప్పుతాను, మీరు అందరూ కూడా నన్ను ఏదన్నా అంటే టార్గెట్ చేయండి అని కేడర్ కూడా ఆయన పిలిపిస్తున్నారు, చెప్తున్నారు. ఆ పేజీలకి రిపోర్ట్లు కొట్టండి, మనం రిపోర్ట్ కొడితే లేచిపోతాయి పేజీలు, ఇష్టం వచ్చినట్టు అనాలిసిస్ చేస్తున్నారు. ఈ రకమైన చాలా అసంతృప్తి లేకపోతే ఇదంతా ఉండేవాళ్ళని ఆ రకంగా టార్గెట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కాపుల అవసరం తను లేదనుకుంటున్నారా, లేదా కాపులు ఇక తన మాట వినరని చెప్పి డిసైడ్ అయిపోయి కాపులకు వార్నింగ్ ఇస్తున్నారంటారా? కాపుల అవసరం ఉంటుందండి, ఎందుకు ఉండదు, ఎందుకంటే సనాతన ఎత్తుకున్నారు. దాని తర్వాత మైనారిటీలు కొంచెం దళితుల్లో క్రిస్టియన్లు గట్టా దూరం అయ్యారు. మేజర్గా ఉన్నది అభిమానులు, తర్వాత కాపు కమ్యూనిటీ. సో ఈ వర్గాలకి ఏదో ఒకటి చేయాలని అడుగుతుంటే అది చేయలేని పరిస్థితుల్లో ఈయన మరి ఇప్పుడు కాపుల అవసరం ఉంది అనుకున్నప్పుడు మరి కాపులకు వార్నింగ్ ఇస్తే కాపులు ఎలా ఓట్లేస్తారు? అదేనండి, ఈయన కాపుల ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్. ఈయన నుంచి ఆశించింది కాపులకి మెజారిటీ షేరు ప్రభుత్వ పదవుల్లో, ఎమ్మెల్యే సీట్లలో, నామినేటెడ్ పోస్టుల్లో వాళ్ళకి నిధులు ఇవ్వడంలో ఇలాగ మెజారిటీ షేర్ ఎక్స్పెక్ట్ చేసి ఇంతో ట్రావెల్ చేశారు. ఇప్పుడు అవన్నీ ఏం జరగట్లేదు. వీళ్ళ క్వశ్చన్ చేస్తున్నారు, అడుగుతున్నారు, గట్టిగా అడుగుతుంటే ఆయన దానికి సమాధానం చెప్పుకోలేక కాపుల్ని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఓవి రమణ లాంటి వ్యక్తులు, దాసరి రమణ లాంటి వ్యక్తులు చెప్పడం ఏంటంటే, ఒకవేళ కాపుల అవసరం లేదు, నన్ను కాపు కులం నన్ను ఆపాదించవద్దు, కాపు కులానికి నన్ను అంటగట్టవద్దు అని చెప్తున్నావు కదా, మరి అదే నిజమైతే ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టు మీరు కాపులకు సంబంధం లేకపోయి ఉంటే, మీరు చెప్తే కాపులు వినకపోయే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని దగ్గర రానిస్తారా అసలు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు కాదండి, రాజకీయాల్లో ఈ రోజున్న పరిస్థితుల్లో జనం లేకపోతే వాళ్ళ వెనకాల ఏ లీడర్ని కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఈ మెగా ఫ్యామిలీ కానీ లేకపోతే కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు పట్టించుకోవడం కానీ మోడీ గారు పట్టించుకోవడం కానీ మెజారిటీ ఒక కమ్యూనిటీ బలం, ఒక అభిమాన బలం ఉండబట్టి వీళ్ళని దగ్గరికి తీసుకుని వాళ్ళని కొంచెం అన్ని విధాల మోడీ గారు వచ్చి కలిసిన, చంద్రబాబు గారు ఈయన ఇంటికి వెళ్ళి కలిసిన, ఇంపార్టెన్స్ ఇచ్చిన ప్రభుత్వంలో ఇవన్నీ ఒక మెజారిటీ ఈ అభిమాన గణాన్ని బేస్ చేసుకున్నాయి. అలాంటి అభిమానులనే ఈయన ఉంటే ఉండండి, పోతే పోండి ఈ రకంగా మాట్లాడటం, ఇక నేను పార్టీ కులం కోసం పెట్టలేదు, పార్టీ నేను సీఎం అవడానికి పెట్టలేదు, మరి ఇంకా ఎందుకు పార్టీ పెట్టారో కూడా ఈరోజు వివరించుకోవాలి ఆయన. మరి పార్టీ సీఎం పదవి కోసం పెట్టలేదు అన్నప్పుడు తమిళనాడు చూసి విజయ్ నేపథ్యంలో ఆయన మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు, నిన్న కాదు, 12 ఏళ్ళు దేకినా సరే నన్ను ఎవరు పట్టించుకోలేదు, సీఎం కాలేకపోయానని చెప్పి అలా ఎందుకు అంటాడు ఆయన? 12 సంవత్సరాలు దేకాను అంటున్నారు. 12 సంవత్సరాలు ఎవరి కోసం దేకారు? పార్టీ పెట్టిన వెంటనే అసలు ఎలాంటి పోటీ చేయకుండా చంద్రబాబు గారు దాంట్లో చేరిపోయారు, ఆయనకి సపోర్ట్ చేశారు, ఎలాంటి సీట్లు తీసుకోకుండా. బీజేపీకి ఎగెనెస్ట్గా జరిగి మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీలు ఈ బీఎస్పీ పార్టీలను జారి తీసుకుని అవి కూడా చంద్రబాబు గారే మాట్లాడి ఉంటారు నా ఉద్దేశం ప్రకారం. వ్యతిరేక ఓటు పోకుండా పోటీ చేశారు. 2-3 నెలల ముందు అసలు ఎవరో మా ముక్కు మొహం తెలియని వాళ్ళకి సీట్లు ఇచ్చారు. అక్కడ పనిచేసుకునే నాయకులు కాదు, లాంగ్ బ్యాక్ నుంచి ప్రజలు ఏ రకంగా ఓటేస్తారు? ఎంతోమంది టీడీపీ నాయకులే చెప్పారు, బీఫామ్లన్నీ మా దగ్గరికి వచ్చాయి, మేమే పంచిపెట్టాము, టీడీపీ వాళ్ళ ఆఫీస్ నుంచి బీఫామ్లు పోయాయని చెప్పారు. 2024లో కలిసి పోటీ చేశారు, లిమిటెడ్ సీట్లు తీసుకున్నారు. పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన సపోర్ట్ అంతా టీడీపీకి ఫేవర్ చేయడం కోసమే ఉన్నది. ఇంకెక్కడ దేకారు? పోనీ ఆయన దేకింది చూసుకున్న ఎక్కడ? చంద్రబాబు గారు అరెస్ట్ జరిగినప్పుడు జైల్లో పెడితే చూడటానికి వెళ్ళి దారిలో రోడ్డు మీద పడుకున్నారు. అంతకుమించి ఈయన దేకింది ఏముంది? అలాంటి దారిలో పడుకున్న సందర్భంలో కూడా ఏదో అరెస్టులు జరిగితే ఎంతమంది కార్యకర్తలు వర్షంలో ఈదురుగాల్లో అడ్డంగా నిలబడ్డారు వచ్చి, వాళ్ళంతా ఎవరండి? ఎవరు వాళ్ళంతా? మరి అంత సపోర్ట్గా నిలబడినోడిని ఈరోజు ఆయన ఏమీ లేనట్టు మాట్లాడుతున్నారు.